ముందుగా ఎంఎస్ టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. టీవీ ఈరోజు జీపీఎస్ కర్నూలు స్కూల్కి వచ్చాము. ఇక్కడ హెచ్ఎం గారు కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు? గారం గాంధీ సార్. గారం గాంధీ గారు, చెప్పండి మీ స్కూల్ గురించి రెండు విషయాలు క్లుప్తంగా. మా స్కూల్ సార్ ప్రజెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సార్ మాది. మాకు ఇక్కడ చిన్న విలేజ్ కావటం వల్ల కొద్దిమంది పిల్లలతో ఉన్నారు సార్. కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం నేర్పుతున్నాం పిల్లలకి. మరి ఈ సంవత్సరం అయితే మా పిల్లలు చాలా బాగా ఇంగ్లీష్లో చదవటం కదా చాలా ఉత్సాహంగా ఉన్నారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో పిఓ గారు వారు ఉద్దీపకం 2 బుక్లో కూడా ప్రతి పిల్లవాడిని ప్రశ్నించినప్పుడల్లా ఇంగ్లీష్లో కానీ తెలుగులోనూ ధారాళంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా చతుర్విధ ప్రక్రియలు కూడా ఎటువంటి వాటిని లోపం లేకుండా ప్రశాంతంగా పిఓ గారికి వాళ్ళ బోర్డులో చేసి చూపించడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రతి ఈ గ్రామంలో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలను కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రైవేట్కి వెళ్తున్నటువంటి పాప కూడా ఫస్ట్ క్లాస్లో ఈ సంవత్సరం మా దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. ఈ స్కూల్లో మేము ప్రతి విషయాన్ని పిల్లల కోసం జాగ్రత్తగా పాటిస్తూ పిల్లలకు కావలసినటువంటి అన్ని వసతులను సౌకర్యాలను సమకూర్చాము. మరి రన్నింగ్ వాటర్ ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి. అదేవిధంగా పిల్లలకి మధ్యాహ్న భోజనం కూడా చాలా స్పష్టంగా, అలాగనే మరి రాగి జావ కూడా ప్రభుత్వం అందిస్తుంది. ఇన్ని సౌకర్యాలు నా స్కూల్కి ప్రతి పిల్లవాడు మరి ఇక్కడ కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు చదవటానికి ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లోడు ఇంగ్లీష్ మీడియం బడికి వెళ్తున్నారు. కానీ ఒకనప్పుడు మేమైతే చదువుకున్నాం, ఇప్పుడు మనం కొద్ది గొప్ప జ్ఞానం ఉన్నాను, చదువును కొంటున్నాం. అంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్తే చదువును కొంటున్నట్టే లెక్క. అట్లా కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలని చెప్పేసి ప్రతి ఒక్క పిల్లాడు యొక్క తల్లిదండ్రులు నేను కోరుతున్నాను. మరి జూను రీఓపెనింగ్ రోజున నేను ప్రతి ఇంటికి వెళ్ళి పిల్లలు తల్లిదండ్రులకు మోటివేషన్ చేయటం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.